ఛాంపియన్ మూవీ చూశాను. సినిమా ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. మంచి పొటెన్షియల్ ఉన్న కథ, చెప్పడానికి చాలా స్కోప్ ఉండింది. టెక్నికల్గా అయితే బ్రిలియన్స్ ఉంది. రైటింగ్, ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి చాలా చాలా పూర్ అనిపించింది. డ్రామాటిక్గా, ఎమోషనల్గా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. బట్ దాన్ని త్రూ అవుట్ సినిమా అయితే మెయింటైన్ చేయలేకపోయినారు. ఇందులో ఏది వర్కౌట్ అయ్యింది, ఏది కాలేదో డిస్కస్ చేసుకునే ముందు హలో, వెల్కమ్ బ్యాక్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇది 1948లో బైరాన్పల్లి విలేజ్ సెంట్రిక్ గా జరిగే స్టోరీ. నిజాం రూల్లో రజాకార్లకు అగేనెస్ట్ గా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ బైరాన్పల్లి విలేజ్ ఫైట్ చేస్తుంటుంది. ఎక్కడో హైదరాబాద్ లో ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి హీరో విలియమ్స్ సో ఈ ఊరికి ఎలా వచ్చాడు, వీళ్ళ ఫైట్ లో ఎందుకు పార్టిసిపేట్ చేసినాడు, ఫైనల్ గా ఈ విలేజర్స్ ను ఈ ఫైట్ లో గెలిపించినాడా లేదా అన్నదే స్టోరీ. వర్కౌట్ అయిన విషయాలు, ఓపెనింగ్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. గిరగిర సాంగ్ అది కూడా బాగుంది, చాలా బాగుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ఇదైతే అదిరిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఇనీషియల్ గా వచ్చే సాంగ్ చల్లగుండాలే సంథింగ్, అది బాగుంది ఎమోషనల్ గా. ఇంకా నెక్స్ట్ ఫుట్బాల్ మ్యాచ్ రజాకార్లతో, ఇది కూడా బాగుంది. క్యామియో ఎపిసోడ్, క్లైమాక్స్. వర్కౌట్ కాని విషయాలు, ఫస్ట్ ఈ విలేజ్ బైరాన్పల్లి ఇది ఎలా ఉందంటే రజాకార్లకు అగెనెస్ట్ గా ఫైట్ చేయడం కోసమే ఈ జనాలంతా ఒక చోట కలిసి ఉన్నట్లుంది తప్ప ఇది ఒక న్యాచురల్ విలేజ్ లాగైతే అనిపించలేదు. సో వాళ్ళ మధ్యన ఇంటరాక్షన్స్ కావచ్చు, అసలు వాళ్ళ డే టు డే లైఫ్ ఇదంతా ఏం ఉండదు. సో దీన్ని ప్రాపర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేయలేదు. సో అందుకే నాకు ఆ విలేజే కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఎక్కడే గానీ తెలంగాణ రూటెడ్ విలేజ్ అనేది అయితే ఆ ఫీలింగ్ అయితే నాకు రాలేదు. నెక్స్ట్ హీరో లండన్ వెళ్ళాలనుకుంటే కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోతాడు. అగైన్ మన వాడికి వెళ్ళడానికి ఒక ఛాన్స్ వస్తుంది, అంటే లైక్ ఒక డీల్ అనుకోండి. ఈ డీలే చాలా ఫోర్స్డ్ గా అనిపించింది. ఎందుకంటే స్టోరీ అనేది ఆ డైరెక్షన్ లో వెళ్ళాలి కాబట్టి ఈ డీల్ ను ఇరికించినట్టుంది తప్ప ఆర్గానిక్ అయితే అనిపించలేదు. ఇంటర్వెల్ టైంలో రజాకార్స్ విలేజ్ మీద అటాక్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన హీరో అగైన్ మళ్ళీ ఎందుకు తిరిగి వస్తాడు? లవ్ కోసమా, కుర్రాడి కోసమా, విలేజర్స్ కోసమా, దేనికోసం వచ్చి ఎందుకు ఫైట్ చేస్తాడు? సో లవ్ కోసం అయితే అప్పటికి వాళ్ళిద్దరి మధ్యన పెద్ద లవ్ ఉండదు. కొన్ని కుర్రాడి కోసం అంటే ఏదో ఒక చిన్న పిటకట్ట చెప్తారు, దానికోసమే బ్యాక్ వచ్చినాడా అనేంత ఎమోషన్ కూడా మనకు అనిపించదు. ఇంకా విలేజర్స్ కోసం అయితే సో వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనేంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ అయితే ఆ విలేజర్స్ కు హీరో మధ్యన అయితే విజువల్ గా అయితే లేవు. ఫైట్ లో పార్టిసిపేట్ చేస్తే ఆ రజాకార్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఒక రకంగా తన అంబిషన్ ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినా కూడా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇది నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ లో అట్లీస్ట్ హీరో విలేజ్ కి వచ్చేంత వరకు స్టోరీలో ఒక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. విలేజ్ నుంచి ఇంటర్వెల్ వరకు అయితే మళ్ళీ అక్కడే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకేం ఉండదు. రజాకార్లు మనల్ని అటాక్ చేయబోతున్నారంట, దానికోసం అని వీళ్ళు ప్రిపేర్ కావడము, రజాకార్లు అటాక్ చేయడం, వీళ్ళు ఫైట్ చేయడం, సినిమా అయిపోయింది. ఇంతే, అంతకుమించి ఏం లేదు. ఈ పోర్షన్ లో డ్రామా బిల్డ్ చేయడానికి మంచి స్కోప్ ఉండింది. ఒకటి రెండు మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని కూడా సస్టైన్ చేయరు. నెక్స్ట్ విలేజ్ పీపుల్ మొత్తము ఏదో సూపర్ మ్యాన్ లాగా, సూపర్ పవర్స్ ఉన్న లాగా బిహేవ్ చేస్తుంటారు. ఒక కామన్ పీపుల్ లాగా అయితే మనకు అనిపించరు. నిజాం రూలింగ్ లో రజాకార్స్ పెద్ద ఆర్మీ, స్మాల్ విలేజ్, దీని మీద వాళ్ళు అటాక్ చేయబోతున్నారు అంటే బయటికి ధైర్యంగా కనిపిస్తారు, లోపల ఎక్కడో ఒక చిన్న భయం ఉంటది. ఆ భయము అవన్నీ ఎస్టాబ్లిష్ చేసింటే ప్రాపర్ డ్రామా వర్కౌట్ అయ్యేది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గానీ, ఫాదర్ కు వాళ్ళ చిల్డ్రన్ మధ్యన గానీ, మదరు చిల్డ్రన్ మధ్యన గానీ, లేకపోతే లవర్స్ మధ్య గానీ, మేము పోతే నెక్స్ట్ నా వైఫ్ ఏంటి, నా బాబు ఏంటి, మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హస్బెండ్ పోతే ఏంటి, నా కొడుకుని ఎలా, అసలు నేనే పోతే అంటే వీళ్ళు ఒక కామన్ పీపులే, వీళ్ళకు భయాలు ఉన్నాయి. బట్ దాన్ని దాటి ఏదో ఫైట్ చేయాలా? ఎందుకంటే భయమా ఆత్మగౌరవం అన్నప్పుడు ఆత్మగౌరవానికే ఇచ్చినారు. అట్లీస్ట్ ఒక 2-3 మంచి సీన్లకు ఛాన్స్ ఉండింది. సో అప్పుడు వాళ్ళు కూడా మనలాగా ఆలోచన చేస్తున్నారు కామన్ పీపుల్. మనం ఇంకా కొంచెం ఓన్ చేసుకునే వాళ్ళం ఆ క్యారెక్టర్లను. చావంటే అల్టిమేట్ గా ఎవరికైనా భయమే ఉంటది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసిన ఈ క్యారెక్టర్లు ఎలా ఓవర్కమ్ చేసిన అంటే అదే ఇలాంటివి. ఈ డిస్కషన్లు అన్ని పెట్టింటే అదిరిపోయేది. సో అదంతా కూడా ఏం లేదు. ఊరి జనాలంతా ఫుట్బాల్ గేమ్ ఆడుతున్నట్టు ఖుషిగా కామెడీగా ఉంటారు. సో ఇక్కడే ఆ ఎమోషన్స్ అవన్నీ బాగా లాకింగ్ అనిపించింది. అందుకే మనం కూడా పెద్ద సీరియస్ గా తీసుకోము వాళ్ళ ఎమోషన్స్ ను. నెక్స్ట్ బైరాన్పల్లి విలేజ్ మొత్తము వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎందుకు రజాకార్స్ కి అగెనెస్ట్ గా ఫైట్ చేస్తున్నారు? సో దానికి సంబంధించిన విజువల్స్, సీన్స్ పడాలి కదా. ఆ రజాకార్లు ఈ విలేజ్ మీదనా, లేకపోతే చుట్టుపక్కల విలేజ్ అమ్మాయిల మీదనో, జెంట్స్ మీదనో వాళ్ళు చేసే అట్రాసిటీస్ అవి చూస్తే
ఇలా భరించి చచ్చే బదులు ఫైట్ చేసి చావడమే మేల్రా అనే ఫీలింగ్ వాళ్ళతో పాటు మాకు కూడా యాజ్ ఏ ఆడియన్స్ మాకు కూడా కలిగితే అప్పుడు క్యారెక్టర్లకు మోర్ కనెక్ట్ అవుతాము. ఆ ఎమోషన్, వాళ్ళ ప్రతి ఎమోషన్ మేము కూడా తీసుకుంటాము. సో అలా కాకుండా ఏదో వర్బల్ గా 1-2 చెప్తే ఎలా వర్కౌట్ అవుతుంది? ఇక కాస్టింగ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు చాలా బాగా చేసినారు. ముఖ్యంగా అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. సీనియర్ ఆర్టిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు రాజిరెడ్డి క్యారెక్టర్ లో ఎమోషన్స్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు, చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించినది. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే అంటే బ్రిలియన్స్, అసలు విజువల్స్ అదిరిపోయినాయి, ఆర్ట్ వర్క్ అదిరిపోయింది, సాంగ్స్ రీ రికార్డింగ్ బాగున్నాయి, యాక్షన్ స్టేజింగ్ అయితే ఆ బ్లాస్టింగ్లు అదిరిపోయినాయి. ఒక 2.5 hours సినిమాలో ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నామంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ టెక్నికల్ టీమ్. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.